సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే దేవరా ఫైనల్ బ్యానర్ అనమాట. ఇదే లాస్ట్ బ్యానర్. సో ఇది మీరు చూసే ఉంటారు, తమిళలో చాలా బాగుందన్నమాట, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇది మీకు చూపిస్తాను, అంటే పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు టైం లేక నేనైతే రికార్డ్ చేయలేదు వీడియో అనేది. సో తర్వాత వచ్చేసరికి కన్నడలో కూడా చేశాను, చూసుకుంటే ఒకసారి బ్యానర్ అనేది అప్పు సార్ ఫోటో పెట్టి. ఇదేంటంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా వస్తాయి అనమాట అన్ని బ్యాక్గ్రౌండ్స్ అన్నీ. సో ఫ్రెండ్స్ మీకైతే డైరెక్ట్గా ఇస్తాను, అది మాకు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి, నేను ఇచ్చేస్తాను. సైజు ఎన్ని నేనైతే మొత్తం కలిపి డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను. నేను ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పను అనమాట. సో ఎందుకు బ్రో మీరు ఇచ్చేదేదో లింక్ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడగొచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూసి డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు బ్రో, ఓకేనా. డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, మళ్ళీ వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకుంటున్నారు. నేను అంత కష్టపడి చేస్తుంటే వాళ్ళు ఎందుకు నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట మా సైజ్ అనేది. దాంట్లో ఏం చేశానంటే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, మీకు జస్ట్ చూపిస్తుంది చూడండి. తర్వాత వచ్చేసరికి దీంట్లో ఏంటంటే కొంచెం కలరింగ్ కోసం, అంటే కొంచెం దీనికి ఏమంటే కొంచెం హైలైట్ కావడం కోసం ఇలా పెట్టాను అనమాట. అదే బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఒక టైం బ్లర్ చేసింది, ఒక టైం బ్లర్ చేయకుండా ఉన్నది, అదే బ్యాక్గ్రౌండ్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫోటో అనేది ఒక హాఫ్ ఫోటో అనమాట, వెనకాల ఉన్నది. ఇది ఫ్రంట్ ఉంది అనమాట. ఫ్రంట్ ఉన్నది, బ్యాక్ ఉన్నది, రెండు కలిపి అడుపాకి ఇటుపాకి పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువ మన బ్రష్ బ్యానర్ కానీ అంటే మన ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుంటాము. నేను కొత్తగా ఇలా చేశాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎన్టీఆర్ అన్న ఫోటో తీసుకున్నాను. సో ఈ ఫోటో అనేది మనకు ఎక్కడ దొరకలేదు, నేనైతే దేవరా సాంగ్ నుంచి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇటుపక్క ఏంటంటే మనకి కొంచెం దేవరా టైటిల్ అనమాట, కొంచెం సిల్వర్ కలర్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ టైటిల్ అని మీకు నేను దేవరా స్టిల్స్ అనే దాంట్లో ప్రొవైడ్ చేశాను అనమాట, చూసుకుని ఒకసారి. తర్వాత వచ్చేసరికి మల్లెపూలోని సువాసన తగ్గదు, ఎన్టీఆర్లోని నటన తగ్గదు అని కొటేషన్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇటేమో మనకి 6 తీసుకున్నాను. సో 6 తీసుకున్నాను అనమాట. 6 తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇటు 6 మొత్తం 12 అనమాట. 12 తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇటుపక్క తోరణాలు పెట్టుకొని, తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఇప్పుడులా పెట్టే మ్యాటర్ కొంచెం పెట్టాను అనమాట. చేతుల సందర్భంగా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు, థియేటర్ యాజమానికి మా శుభాకాంక్షలు పెట్టేశాను. సో మనకి ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట, చూసుకోవచ్చు మీరు కూడా. సో ఇంత సింపుల్గా ఇంత తక్కువ టైంలో చెప్పించాను, చూసుకోండి ఒకసారి. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్, నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.